హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా ఈ వీడియోలో ప్రాక్టీస్ చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో మనకు రాబోయే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఇతర ఎగ్జామ్స్ కూడా మనకు ఈ యొక్క వీడియో అనేది యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ దేశ తొలి మహిళా అధ్యక్షురాలుగా క్లాడియా షేన్బామ్ ఎన్నికయ్యారు? ఏ దేశం యొక్క తొలి మహిళా అధ్యక్షురాలుగా క్లాడియా షేన్బామ్ ఎన్నుకోవడం జరిగిందంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మెక్సికో అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో మనకు ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మెక్సికో యొక్క తొలి మహిళా అధ్యక్షురాలుగా క్లాడియా షేన్బామ్ ఎన్నుకోవడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ ఏ క్రికెటర్ యొక్క ఆత్మకథ? ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ ఏ క్రికెటర్ యొక్క ఆత్మకథ అంటే మనకు రవిచంద్రన్ అశ్విన్ యొక్క ఈ యొక్క ఆత్మకథగా చెప్పుకోవచ్చు. ఏంటిది? ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ అనేది. ఓకేనా. సో దీని యొక్క వివరణ కనుక చూసినట్టయితే, రవిచంద్రన్ అశ్విన్, సిద్ధార్థ్ మోంగా సంయుక్తంగా ఈ యొక్క ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీని రచించడం జరిగింది. ఎవరెవరు అంటే రవిచంద్రన్ అశ్విన్, సిద్ధార్థ్ మోంగా. ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే థర్డ్ క్వశ్చన్ చూడండి. పాకిస్తాన్ సైన్యంలో బ్రిగేడియర్ హోదా పొందిన తొలి మహిళా క్రైస్తవ మైనార్టీ వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు? పాకిస్తాన్ సైన్యంలో బ్రిగేడియర్ హోదా పొందిన తొలి మహిళా క్రైస్తవ మైనార్టీ వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించడం జరిగిందంటే మనకు డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్టయితే, క్రింది వాటిలో సరైనది ఏది? సో దానికి సంబంధించి మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి. సిక్కింలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం అంటాం. సో ఈ యొక్క పార్టీ విజయం సాధించింది అంటున్నాడు. సో మనకి రైట్ ఆన్సరే. సిక్కింలో మనకు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సో రీసెంట్గా మనకు సిక్కిం క్రాంతికారి మోర్చా అనే పార్టీ మనకు విజయం సాధించడం జరిగింది. ఇది రైట్ ఆన్సరే. నెక్స్ట్, సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలను ఎస్కేఎం పార్టీ గెలుచుకుంది అంటున్నాడు. సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలను ఎస్కేఎం గెలుచుకుంది అంటున్నాడు. సో ఇది మనకు రాంగ్. ఎందుకంటే మనకు సిక్కింలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 32. సో అందులో 31 స్థానాలను మనకి యొక్క ఎస్కేఎం పార్టీ అనేది గెలుచుకోవడం జరిగింది. 31 స్థానాలను గెలుచుకుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి. ఎస్కేఎం పార్టీ అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ రెండోసారి సిక్కిం సీఎం అవుతున్నారు. మనకి యొక్క ప్రేమ్ సింగ్ తమాంగ్ మనకు సిక్కిం యొక్క సీఎంగా ఎన్నోసారి అంటే రెండోసారి ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యొక్క పార్టీ గుర్తు ఏంటంటే టేబుల్ ల్యాంప్ అనేది ఈ యొక్క పార్టీ గుర్తుగా చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? సో బి తప్పు, ఏసీడీ మాత్రమే రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో మనకు ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పవచ్చు. సో ఇక్కడ వివరణ కనుక చూసినట్టయితే, సిక్కిం క్రాంతికారి మోర్చా 31 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అయితే ఒక అసెంబ్లీ స్థానం సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ నెగ్గింది. సో మనకు 31 అసెంబ్లీ స్థానాలను మనకు ఈ యొక్క ఎస్కేఎం పార్టీ గెలుచుకుందని చెప్పుకున్నాం కదా. అయితే గెలవని ఆ ఒక్క స్థానాన్ని ఏ పార్టీ గెలుచుకోవడం జరిగిందంటే సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్టయితే, క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ చూడండి. యుఎన్ఓ భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశాల కోటాలో పాకిస్తాన్, పనామా, సోమాలియా, డెన్మార్క్, గ్రీస్ ఎన్నికయ్యాయి. యుఎన్ఓ యొక్క భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశాలుగా ఇటీవల మనకు ఏ దేశాలు ఎన్నుకోవడం జరిగింది? పాకిస్తాన్, పనామా, సోమాలియా, డెన్మార్క్, గ్రీస్ ఎన్నికయ్యాయి అంటున్నాడు. సో మనకి ఇది రైట్ ఆన్సరే. సో మనకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క యుఎన్ఓ భద్రతా మండలికి ఈ యొక్క తాత్కాలిక సభ్య దేశాలు అనేవి ఎన్నుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా మనకు వచ్చే ఈ యొక్క 2025 జనవరి 1 నుంచి మనకు పాకిస్తాన్, పనామా, సోమాలియా, డెన్మార్క్, గ్రీస్ ఎన్నుకోవడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్టయితే 2025 జనవరి 1 నుంచి ఈ దేశాల పదవీ కాలం మొదలవుతుంది. సో 2025 జనవరి 1 నుంచి ఈ యొక్క దేశాల పదవీ కాలం అనేది మొదలవడం జరుగుతుంది. ఇది మనకు రైట్ ఆన్సరే. ఆ తర్వాత యుఎన్ఓ భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశాల పదవీ కాలం 2 ఏళ్ళు. ఎన్ని ఏళ్ళు? 2 ఏళ్ళుగా చెప్పుకోవచ్చు. యుఎన్ఓ భద్రతా మండలి యొక్క తాత్కాలిక సభ్య దేశాల పదవీ కాలం 2 ఏళ్ళుగా చెప్పుకోవచ్చు. మనకి ఇది రైట్ ఆన్సరే. ఆ తర్వాత యుఎన్ఓ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు యుఎన్ఓ యొక్క భద్రతా మండలిలో 5 శాశ్వత దేశాలు ఉంటాయి. సో అవి ఏంటంటే అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. సో తాత్కాలిక సభ్య దేశాలు అంటే ఎన్ని ఉంటాయి? 10. శాశ్వత సభ్య దేశాలు వచ్చేసి 5 ఉంటాయి. సో అవేంటంటే అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. నెక్స్ట్ తాత్కాలిక సభ్య దేశాలు వచ్చేసి మనకు 10 ఉంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి.
సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, సో ఇక్కడ అన్ని కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మన ఇండియా అనేది ఎన్నిసార్లు ఇప్పటివరకు తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నుకోవడం జరిగింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే అంతరిక్షంలో 1000 రోజులు గడిపిన తొలి వ్యోమగామిగా రికార్డు నెలకొల్పిన ఒలెగ్ కొనెనెంకో ఏ దేశానికి చెందినవారు? అంతరిక్షంలో 1000 రోజులు గడిపిన తొలి వ్యోమగామిగా రికార్డు నెలకొల్పిన ఒలెగ్ కొనెనెంకో ఏ దేశానికి చెందినవారు అంటే మనకు రష్యా. సో రష్యా దేశానికి చెందినవారుగా చెప్పుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసినట్టయితే నార్వే చెస్ టోర్నీ 2024 విజేత ఎవరు? నార్వే చెస్ టోర్నీ 2024 విజేత ఎవరు అంటే మనకు మాగ్నస్ కార్ల్సన్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసినట్టయితే 18వ లోక్సభ ఎన్నికల్లో భారతదేశంలో ఎన్ని కోట్ల మంది ఓటు వేసి ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది? మనకు ఈ యొక్క 18వ లోక్సభ రీసెంట్గా జరిగిన 18వ లోక్సభ ఎన్నికల్లో భారతదేశంలో ఎన్ని కోట్ల మంది ఓటు వేశారు అంటే మనకు 64.2 కోట్లు, 64.2 కోట్లుగా చెప్పుకోవచ్చు, ఓకేనా. చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో సరైనది ఏది? సో అవి కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, 2024 ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ విజేత ఇగా స్వియాటెక్. సో 2024 ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ విజేత ఎవరు? ఇగా స్వియాటెక్. సో ఈమె ఏ దేశం చెందిన వ్యక్తి అంటే పోలాండ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2024 ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్లో ఇగా స్వియాటెక్ ఇటలీకి చెందిన జాస్మిన్ ప్లావినీపై నెగ్గింది. ఎవరిపై నెగ్గిందంటే జాస్మిన్ ప్లావినీపై నెగ్గడం జరిగింది. సో మనకు ఇది కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఇగా స్వియాటెక్ 4వ ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్ టైటిల్ నెగ్గింది. సో ఇప్పటివరకు మనకు ఇగా స్వియాటెక్ సో టోటల్గా మనకు 4వ ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ టైటిల్ నెగ్గడం జరిగింది. సో ఎప్పుడంటే 2020, 2022, 23, 24, 20, 22, 23, 24 వరుసగా నెగ్గడం జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే 2022లో యుఎస్ ఓపెన్తో కలిపి ఇగా స్వియాటెక్ ఇప్పటివరకు 5 గ్రాండ్ స్లామ్లు నెగ్గింది. 2022లో యుఎస్ ఓపెన్తో కలిసి ఇప్పటివరకు మనకు ఇగా స్వియాటెక్ ఇప్పటివరకు ఏంటంటే 5 గ్రాండ్ స్లామ్లు నెగ్గడం జరిగింది. సో మనకు ఇది కూడా రైట్ ఆన్సరే. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, అన్నీ కూడా రైట్ ఆన్సరే. ABCD అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ చూడండి, 2024 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల విజేత కార్లస్ అల్కరాజ్ ఎవరిపై నెగ్గాడు? సో మనకు 2024 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల విజేత ఎవరు? కార్లస్ అల్కరాజ్. అయితే ఇతను ఎవరిపై నెగ్గడం జరిగిందంటే జ్వెరేవ్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మనకి ఈ యొక్క కార్లస్ అల్కరాజ్ ఏ దేశస్తుడు అంటే స్పెయిన్, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు నెగ్గి అధికారంలోకి వచ్చింది? మనకు 2024 ఒడిశా ఎన్నికల్లో మొత్తం 147 స్థానాలకు గాను ఈ యొక్క బీజేపీ పార్టీ అనేది ఎన్ని సీట్లు నెగ్గడం జరిగిందంటే 78. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే నెక్స్ట్ చూడండి, ఇక్కడ 18వ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు నెగ్గిన పార్టీల అవరోహణ క్రమం గుర్తించండి. 18వ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచిన పార్టీల అవరోహణ క్రమం గుర్తించండి అంటున్నాడు. సో అవి కనుక మనం చూసినట్టయితే సో మనకు అత్యధిక సీట్లు గెలిచిన భాజపా మనకు మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్, ఆ తర్వాత చూసినట్టయితే డిఎంకే, ఓకేనా. మనకు ఎవరెవరంటే భాజపా, ఆ తర్వాత కాంగ్రెస్, సో సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత డిఎంకే. సో చూసారుగా, ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో ఒకప్పుడు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.